లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, దెబ్బకు దెబ్బ. ఒక రైతు ఉండేవాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టి బండి నిండా వేసుకుని పట్టణానికి వస్తున్నాడు. ఒక వ్యాపారి ఎదురై కట్టెల బేరం చేశాడు. ఈ కట్టెల బండి ఎంతకిస్తావని అడిగాడు. రైతు 20 రూపాయలు అన్నాడు. సరే, నాతో రా అన్నాడు వ్యాపారి. రైతు బండి తోలుకొని వ్యాపారి వెంట అతని ఇంటికి వెళ్ళాడు. అక్కడ కట్టెలు దించాడు. వ్యాపారి 20 రూపాయలు ఇచ్చాడు. రైతు ఖాళీ బండి తోలుకుని వెళ్ళబోతుంటే వ్యాపారి ఆపాడు. అదేంటి రైతన్నా, నా బండి తీసుకుని ఎక్కడికి పోతున్నావు? కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కదా. అదెట్లా అన్నాడు రైతు. ఎట్లా ఏంటి, ఇట్లానయ్యా అంటూ వ్యాపారి వివరించాడు. ఈ కట్టెల బండికి నన్ను 20 రూపాయలు అడిగావా లేదా? అడిగాను. నీకు 20 రూపాయలు ఇచ్చానా? ఇచ్చావు. అయితే చెప్పు, ఈ బండి నాదైపోయింది కదా అంటూ వ్యాపారి బండి లాక్కున్నాడు. అమాయకుడైన రైతు తల వంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రైతుకు ఒక కూతురు ఉంది. చాలా తెలివైన పిల్ల. తండ్రిని అడిగి కథంతా తెలుసుకుంది. వ్యాపారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు కొన్ని ఎండు కట్టెలను మోపు కట్టుకుని అమ్మడానికి వ్యాపారి ఇంటికి వెళ్ళింది. షావుకారు గారు, కొన్ని ఎండు కట్టెలున్నాయి, కొంటారా? ఎంత? 2 గుప్పెళ్ల ధాన్యం. వ్యాపారికి బేరం చాలా లాభసాటిగా కనిపించింది. కట్టెల మోపు తీసుకున్నాడు. ఆ అమ్మాయికి 2 గుప్పెళ్ల ధాన్యం ఇవ్వబోయాడు. షావుకారు గారు, ధాన్యంతో పాటు మీ 2 గుప్పెళ్ళు కూడా కోసి ఇవ్వండి. ఆమె మాటలు విని వ్యాపారి చకితుడయ్యాడు. అంటే అర్థమేమిటి? ఏముంది ఇందులో అర్థం కాకపోవడానికి? 2 గుప్పెళ్ల ధాన్యానికి మీరు కట్టెలు కొన్నారా లేదా? అవును. మరి ఇవ్వండి. ధాన్యంతో పాటు మీ 2 గుప్పెళ్ళు కూడా కోసి ఇవ్వండి. నేను సరిగ్గానే చెప్పానా? అదెట్లా? గట్టిగా కేకలు వేశాడు వ్యాపారి. ధాన్యంతో పాటు ఎవరైనా తన గుప్పెళ్ళు కూడా కోసిస్తారా? ఎందుకు ఇవ్వకూడదు? కానీ ఎట్లా? అమ్మాయి అంది. మా నాన్న కట్టెలతో పాటు బండి కూడా మీకు ఇవ్వలేదు. అట్లాగే మర్చిపోయారా? ఆమె మాటలు విన్న వ్యాపారి తల సిగ్గుతో వంగిపోయింది. ఆమెకు క్షమాపణ చెప్పి బండి ఇచ్చేశాడు.